పేర్కొనే లోపే మళ్ళా ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దాడి ఒక ఎమ్మెల్సీ మీద ఈ ప్రాంతంలో ఒక మంచి పేరున్నటువంటి రామలింగారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన హేమాద్రి రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇతరుల మీద దాడి జరిగింది. నల్లగొండవారిపల్లె అని చెప్పి ఒక పల్లెకు మాకు సంబంధించినటువంటి కొంతమంది ఇండ్లకు పోయి వాళ్ళతో ఎలక్షన్ గురించి మాట్లాడి తిరిగి వస్తుండగా దారి కాచి ఏ రకంగా అయితే బందిపోట్లు పూర్వం దాడి చేస్తున్నారో ఆ రకంగా దాడి చేసి గాయపరచడం జరిగింది, హత్యాయత్నం చేయడం జరిగింది. కానీ దౌర్భాగ్యం ఏదైందంటే ఒక పక్క దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి దాడి ఎవరైతే చేశారో వాళ్ళు కూర్చొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడము, ఆ కేసును నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. దాని తదనంతరం స్థానికంగా ఎవరైతే న్యాయం చేయాలనో, ఎవరైతే ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించాలనో ఆ పోలీస్ అధికారులు, ముఖ్యంగా ఒక డిఐజీ స్థాయి ఉన్నటువంటి అధికారి కూర్చొని అతను మాట్లాడినటువంటి భాష, పత్తి వ్యాపారానికి పోయినారా అంటాడు. నేను అడుగుతున్నా ఈ డిఐజీ గారిని, అయ్యా ప్రవీణ్ కుమార్ గారు, మీరు మాట్లాడేటువంటి తీరు ఎవరైనా గమనిస్తే అసలు ఒక కానిస్టేబుల్కి ఇచ్చేటువంటి గౌరవం కూడా నీకు అని చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఎంత నీచమైనటువంటి మాటలు! ఒకవైపు నువ్వు కూర్చొని పత్యాపారం చేయని పోయినారా అంటావు, ఇంకోవైపు కూర్చొని మీ పోలీసులో లేకుంటే తలలు లేచిపోయేటి అని మాట్లాడావు. నువ్వు స్వయంగా మాట్లాడేటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి డిఐజీ గారు. పోలీసు ఎవరైనా వస్తున్నారంటే ఈ పోలీసులు రక్షణ కల్పిస్తారు, ఈ పోలీసులు తప్పెవరైనా చేస్తే శిక్షిస్తారని చెప్పి దండగులు కొన్ని మైళ్ళ దూరంలో ఉండాలి. అటువంటిది కూతవేట మీరు 100 మీటర్ల దూరంలో ఉండగానే వాళ్ళు వచ్చి ఒక ఎమ్మెల్సీ మీద మా నాయకుల మీద దాడి చేశారంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉందా లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దానికి తోడు మళ్ళా నువ్వు మేము రక్షించుకుంటే అని మాట్లాడుతున్నావు. అంటే దాడి నువ్వే చేయమని చెప్పి లాస్ట్ నిమిషంలో వచ్చి నువ్వే కాపాడినావా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడటువంటి డిఎస్పీ గారి వ్యవహారం చూస్తే, అయ్యా ఇట్లా అన్యాయం అయిపోతూ ఉంది, ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఈరోజు ఇట్లా దాడి చేస్తారని చెప్పడం పోతే గతం కంటే మెరుగ్గా చేస్తాననేటువంటి మాటలు నాకు అర్థం కావడం లేదు. వీళ్ళందరూ కూర్చొని ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు? ఇంత పనికిరాని వ్యవస్థ ఈరోజు కూర్చొని ఈ పోలీసులు వాళ్ళ అండ చూసుకొని ఈరోజు అరాచక శక్తులు ఇంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఈరోజు మళ్ళా బీటెక్ రవి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సాక్షి ఓబీ వ్యాన్లకు దాడి చేస్తారంట, దాడి చేసేది వాళ్ళంతకు వాళ్ళే దాడి చేసుకొని ఇతరుల మీద కేసు పెడతారు, మాకు సంబంధం లేదని చెప్తారు. అసలు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ? ఏమి చేయాలనుకున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళందరినీ అడుగుతున్నా. ఒక చిన్న ఎన్నిక, ఒక జెడ్పీటీసీ, దీనివల్ల కొంపలేం మునగవు, దీనివల్ల కిరీటాలు మారవు. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది స్వార్థపరులు వాళ్ళకు కావాల్సినటువంటి లక్ష్యాలను వాళ్ళు సాధించుకునేదానికి, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని పనులు వాళ్ళు సాధించుకునేదానికి, వాళ్ళకు కావాల్సినటువంటి పదవుల కొరకు, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఆదాయ వనరుల కోసం కొంతమంది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా సహకరించడం ఒక పైశాచిక ఆనందంతో దీనంతా ఎంకరేజ్ చేయడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇటీవలనే గడిచిన 1-2 రోజుల నుంచి
నాకు సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు భద్రంగా ఉండని. ఏ రకంగా నేను భద్రంగా ఉండాలా? నేను ఒక 20-30 వాహనాలు వేసుకొని పోతే మీ వెంట ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఆపేటువంటి పరిస్థితులు. మేము ఒక కర్ర పట్టుకొని పోయినా కూడా మీరు ఎందుకు ఇవన్నీ మారణాయుధాలు పట్టుకొని పోవాలనేటువంటి పరిస్థితులు. ఒక్క పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అయినా కూడా ధైర్యంగా ఈరోజు ఎన్నికలు ఫేస్ చేస్తాం కూడా. ఒకవైపు వీళ్ళే హింస ప్రేరేపించి, ఒకవైపు వీళ్ళే దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆ నెపాన్ని రుద్దడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను మళ్ళా దాంట్లో దోషులుగా చిత్రీకరించి కేసులు పెట్టడం. నిన్న అర్ధరాత్రి కూర్చొని నల్లపరెడ్డిపల్లికి సంబంధించినటువంటి మా నాయకులను ఒక 17 మందిని తీసుకొని వచ్చినారు. ఏందయ్యా కేసు అంటే, ఆ రోజు వేల్పుల రామును మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను దాడి చేసేటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదు ఒక SC/ST కేసు కట్టి దాంట్లో వీళ్ళని ముద్దాయిలుగా చేశారు. ఆ యొక్క ముద్దాయిలు పట్టుకొని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో చూస్తే దాంట్లో 2-3 పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆ కేసు చూడండి మీరు. ఆ సమయంలో, ఏ సమయంలో అయితే దాడి జరిగిందని చెప్పి ముద్దాయిలుగా ఈ పోలీసులు చేర్చారో ఆ సమయంలో పోలీస్ స్టేషన్లోనే ఉండారు ఈ ముద్దాయిలు. దాన్ని ఏమంటారు, మన బైండ్ ఓవర్ కేసు పెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉండారు. కొంతమంది అదే సమయంలో వీడియోలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉంటే పక్కనటువంటి గ్రామంలో ఆడ ప్రచారంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు కేసు పెట్టి లోపలికి రమ్మని చెప్తాను. నేను పోలీసులు అడుగుతున్నా, మీరు ఏ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారో, ఈడ కల్పిస్తారో మీరు ఒక స్పష్టత ఇవ్వండి. మీకు అవసరం అనుకుంటే ఒక లిస్ట్ ఇవ్వండి, పలానోళ్ళు మాకు కావాలా, లేకుంటే బైండ్ ఓవర్ చేయాలా, లేకుంటే అంటే పలానోళ్ళ మీద కేసు ఉంటే వీళ్ళని అలో చేయమని చెప్పండి, మేమే పంపిస్తాం వాళ్ళ దగ్గరికి. కానీ అర్ధరాత్రులు పోయి ఎవరు ఊర్లలో ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఊర్లు వదిలేటట్టు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదని చెప్పి పోలీసులకు చెప్తున్నా. ఎన్ని దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులున్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులున్నా, బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారేమో మేము ఈ అరాచకాలు భరించలేక ఈ ఎలక్షన్ వదిలిపెట్టేస్తాము, ఈ ఎలక్షన్ ఏదో మేము వదిలిపెడతామని చెప్పి అనుకుంటాను. వదిలిపెట్టే సమస్య లేదు. ఆఖరికి మా గ్రామాల్లో ఉన్నటువంటి మా మహిళలు సైతం దీన్ని ఎదుర్కొంటారు. మీరు చేసే అరాచకాలన్నిటి ఎదుర్కొని కూడా ఆ రోజు పోలింగ్లోకి మా మహిళల ఆదరణలో కూడా నడిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను, సార్ మీకు అంతో ఇంతో ఒక మంచి గుర్తింపు ఉంది, మీరు వ్యవస్థను కొంచెం బాగా నడుపుతారని చెప్పి గతంలో. కానీ ఈరోజు ఏందండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంది, ఇక్కడ జరిగేటువంటి అక్రమాలు ఏంది, ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పైనుంచి మా హైకమాండ్ నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీ గెలుచుకోవాలా, ఏమి చేస్తారో మాకు తెలియదు కానీ ఈ జెడ్పీటీసీ గెలుచుకొని మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా అనేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. లోకేష్ అడుగుతున్నా, కొంతమంది నాతో అంటాడు, నువ్వు లోకేష్ను చాలా ఘాటుగా మాట్లాడినావు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి నీ మీద దాడి చేసేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తామంటాడు. లోకేష్ చెప్తాండ నేను ఏ రోజు ఒక వ్యక్తిని అన్యాయంగా దూషించినటువంటి పద్ధతి నాకు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడైనా దురుసుగా, నువ్వు ఎక్కడైనా మా నాయకుని మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా మీరు హుందాగా మాట్లాడి మేము హుందాగా మాట్లాడతాం, మీరు హుందాగా సమస్యలపైనే మాట్లాడి మేము సమస్యల మీదనే మాట్లాడతాం. దానికి తప్పి మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే అనుచితంగానే ఉంటాయి మా దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్లై. దాని గురించి
కాంప్రమైజ్ కాము. మీరు మీ భాష మార్చుకోండి, మేము మా భాష మార్చుకుంటాం. మీరు సరైనటువంటి భాష మాట్లాడకుండా మేము మాట్లాడితే మా మీద కక్ష సాధింపు చేస్తామంటే చేసుకో. ఎవ్వడు ఇక్కడ భయపడేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు మాకు ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం ఉంది. కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడటువంటి అధికారులు చేసినటువంటి తీరు చాలా తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. ఎన్నికల కమిషన్కు అనేక సార్లు మేము చెప్పాం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చాం. ఎన్నికల కమిషన్ కూడా మీరు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేటట్లయితే ఈ కార్యక్రమాన్ని పెట్టండి, కానీ మీకు ఆ శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్ పిలుస్తారు? మీరు ఎలక్షన్ పిలిచినప్పుడు ఇక్కడ ఇష్టానుసారంగా పోలింగ్ స్టేషన్లు సైతం ఎక్కడైనా ఏ ఊర్లో అయినా పోలింగ్ స్టేషన్కు దగ్గరగా ఉన్నటువంటి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనంలో పోలింగ్ స్టేషన్ పెట్టాల. ఒక గ్రామానికి ఇంకొక గ్రామంలో పోయి పోలింగ్ ఓట్లు వేయాలంట. ఆ ఇతర గ్రామం ఉండే వాళ్ళు వీళ్ళ ఊర్లో పోయి పోలింగ్ పెట్టేటువంటి పరిస్థితి, తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈరోజు ఇక్కడటువంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నాం. ఎన్నికలు ఎటువంటి పరిస్థితిలో వీళ్ళు అరాచకాలు ఎన్ని చేసినా కూడా మనం స్వచ్ఛందంగా పాల్గొందాం, మనం స్వచ్ఛందంగా పోయి క్యూ లైన్లో నిలబడదాం, మనం ఓటు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఈ అరాచకాలు ఆగే పరిస్థితి లేవు. చూస్తూ ఉంటే ఈరోజు కూర్చొని నల్లపరెడ్డిపల్లిలో భాస్కర్ రెడ్డి, రాము వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే, వీళ్ళు పెట్టేటువంటి తప్పుడు కేసులు చూస్తూ ఉంటే మగవాళ్ళని వాళ్ళని ఎవరిని ఒక స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, ఈరోజు ఉన్నటువంటి ఈ లోకేష్ అహంకారానికి, ఈ రెడ్ బుక్ అహంకారానికి జరుగుతున్నటువంటి పోరు. ఇక్కడ సమస్యల పట్ల పోరు లేదు, ఇక్కడ ఉండేది ఒకటే ఒక పోరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించాలనేదే వీళ్ళ లక్ష్యం. దానికోసం వీళ్ళు అక్రమైనటువంటి మార్గాలతో, ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో ఎవరైనా గెలవాలి, కానీ అక్రమ మార్గాలతో దౌర్జన్యాలతో గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండరు. పులివెందుల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను, ఒకసారి చూడండి, ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీయూ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి IIIT చూడండి, మండలంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు చూడండి, ప్రతి మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు చూడండి, ఈ ఊర్లకు ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం చూడండి, మన పొలాలకు వస్తున్నటువంటి నీటి సౌకర్యం గురించి చూడండి. అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతంగా దిద్దినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. మరి కేవలం స్వార్థంతో కొంతమంది చేసేటువంటి ఈ యొక్క బురద జల్లే కార్యక్రమం, ప్రజల పట్ల విశ్వాసం లేదు, ప్రజలకు సేవ చేసేటువంటి భావన వీళ్ళకి ఎక్కువసానా లేదు. ఒకవేళ వీళ్ళకి ఇటువంటి భావన ఉంటే నేను ఒకటి అడుగుతున్నాను, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, గడిచిన 14 నెలల నుంచి మీ అధికారం ఉంది. మీరు అధికారంలో ఉన్నటువంటి ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందుల ప్రజల కోసం మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడటువంటి మెడికల్ కాలేజీకు MCA మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 50 సీట్లు ఇక్కడ కేటాయిస్తే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, MCA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 50 సీట్లు కేటాయించి కాలేజ్ ప్రారంభం చేయమంటే, గవర్నమెంట్ కాలేజు, మేము ఈ కాలేజీ మొదలు పెట్టలేమని చెప్పి ప్రభుత్వం రాసిచ్చింది. ఈ ప్రభుత్వానికి పులివెందుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రభుత్వ పెద్దలు ఆ రకంగా ఉంటే, స్థానికంగా ఉన్నటువంటి ఈ నాయకులు ఈరోజు జబ్బలు తిరుక్కొని పులివెందుల్లో తిరుగుతాండరు నిస్సిగ్గుగా. వాళ్ళని అడుగుతున్నా నేను, ఈ యొక్క కాలేజు ప్రభుత్వం శాంక్షన్ చేసేటువంటి కాలేజీలు వద్దని చెప్పించి రాసినటువంటి వాళ్ళు మీరందరూ ఈ ప్రాంతానికి కోసం ఏం చేశారు? మీరు
ఈ కాలేజు అన్యాయంగా మూసేస్తున్నారు, ఈ మా ప్రాంతాన్ని ఇది మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని శాంక్షన్ చేయాలి సార్, దీన్ని నడపాలని చెప్పి మీరు కోరాల్సింది పోయి ఒక్కడొక మాట మాట్లాడాను అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ జిల్లా నాయకులందరినీ అడుగుతున్నా నేను, పులివెందుల మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ యొక్క సీట్లు వద్దు అని చెప్పేసి ఈ కాలేజీని నడపకుండా ఆపినప్పుడు మీ ప్రతిస్పందన ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ గడిచిన 14 నెలల నుంచి ఎక్కడన్నా ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేశారా? ఎక్కడైనా ఒక క్యూబిక్ మీటర్ మట్టి తీసి పక్కన వేశారా? ఇక్కడ పనులు చేసేటువంటి కాంట్రాక్టులకు ఎక్కడైనా పేమెంట్లు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా. గాలేరు నగరి సుజల స్రవంతి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింకు, అది రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం వరకు నీళ్లు పోవాలా, దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అంతా బారుతుంది. కానీ ఆ స్కీము ఈ 14-15 నెలల నుంచి ఒక తట్టడు మట్టి తీసి పక్కనేలే. దాని గురించి ఏమైనా పోరాడినారా? ఈ స్థానిక నాయకులు నేను అడుగుతున్నా. ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నాయకులను, వీళ్ళకు మద్దతుగా వచ్చేటువంటి నాయకులు నేను అడుగుతున్నా, దీని గురించి మీరు ఎక్కడైనా ప్రస్తావన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. పులివెందుల నియోజకవర్గంలో గండి ఆలయం ఉంది, కావాలని చెప్పి నత్తనడక నడిపిస్తున్నారు. ఈ టైంకంతా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు, గండివారాలంటే శ్రావణ మాసం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకంతా ఆ టెంపుల్ ఎప్పుడో పూర్తి కావాల్సింది, కావాలని చెప్పి లేట్ చేస్తాను. దేనికి? మీకు సంబంధించినటువంటి వ్యక్తి చైర్మన్ అయినంత వరకు దాన్ని ఓపెన్ చేయకూడదని చెప్పి. వేంపల్లిలో మా రోడ్లన్నీ తవ్వి పెట్టినారు. ఈరోజు వేంపల్లి టౌన్లో పోయి చూడుకోండి. ఆ రోజు ప్రారంభమైనటువంటి పనులు, సైడ్ కాలువలు అయిపోయినాయి, డ్రైనేజెస్ అంతా అయిపోయినాయి. పనులు చేయాలంటే ఇంతవరకు ఒక క్యూబిక్ మీటర్నా కాంక్రీట్ వేశారా? దీంట్లో మీద మీరు పోరాటం చేయకుండా, దీంట్లో మీద మీరు స్పందించకుండా నాకు అర్థమే కావడంలో అసలు ఏ ధైర్యంతో వచ్చి మీరు పులివెందుల ప్రజలను ఓట్లు అడుగుతున్నారు? మీరు ఏం మీరు చేశారని చెప్పి పులివెందుల ప్రజలు మీరు ఓట్లు అడుగుతున్నారు? ఇప్పుడు ఏమి చూసి మీకు ఓట్లు వేయాలా, ఏ అర్హత ఉందని మీకు ఓట్లు వేయాలి ఒకసారి ఆలోచించి. దానికి తోడు మళ్ళా ఈరోజు అరాచకాలు, ఒక్కడిని కూడా మనశ్శాంతిగా లేకుండా కూర్చొని మేము ఎట్లయినా గెలుస్తాం, దిగ్గింగ్ చేసి గెలుస్తాం, పత్రికా వాహనాలు కాలిపోతే మాకు సంబంధం లేదు, వాళ్ళే మా మీద దాడి చేసి మళ్ళీ మా మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ప్రతి ఒక్కటి మీ ఆజ్ఞానుసారం జరుగుతుంది. గతంలో మీరు ఇటువంటి వ్యవహారాలు చేయలేదని చెప్పి నాకు తెలుసు. కానీ ఈరోజు చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక సునకానందం కోసం ఎవరినో తృప్తిపరిచేదానికి కొంతమంది వ్యక్తులు ఇటువంటి పనికిరాని పనులు చేసేటప్పుడు ఒక పెద్ద మనిషిగా కూర్చొని అవి జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతలో నువ్వు ఉండి, ఒక ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధనుడు చేసేటువంటి అక్రమాలన్నీ భరించావో నువ్వు కూడా అట్లా చేయడం వల్ల చివరి దశలో, నీ రాజకీయ చివరి దశలో నువ్వు చెడ్డ పేరు వస్తుంది. నీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. లోకేష్ కూడా చెప్తున్నా నేను, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరీర్. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు, హింసకు స్థానం లేదు. బహుశా ఈ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి నువ్వు ఏమైనా సాధిస్తామని చెప్పి అనుకుంటున్నావేమో. ఒకవేళ మహా అంటూ నువ్వు సాధించి, ఒకవేళ ఈ ఉప ఎన్నిక దౌర్జన్యకరమైనటువంటి పద్ధతిలో నువ్వు గెలుచుకున్నా కూడా అది గెలుపు కిందికి రాదు అని చెప్పి గుర్తు చేస్తున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దాన్ని పక్కన పెట్టుకొని మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినా కూడా ప్రజలు దీన్ని హర్షించరు. మీరేమో ఒకటి గెలిచి దీనివల్ల ఏదో చాలా పెద్ద వీరులని మీరు చెప్పాలనుకుంటారేమో, కానీ దీనివల్ల మీరు రాష్ట్ర ప్రజల దృష్టిలో చరిత్రహీనులవుతారని చెప్పి చెప్పుకుంటూ, పోలీసులకు ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పోలీసింగ్ మా వ్యవస్థలో చూడలే.
ఎప్పుడే కానీ 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చూడలే. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నల్లపరెడ్డిపల్లెలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పెట్టింది, ఈరోజు తీసుకొని పోయి స్టేషన్లో పోయి పెట్టింది పోలీసులు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు కూర్చొని పలానోళ్ళు దాడి చేశారంటే ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళు కొన్ని పేర్లు ఇచ్చి ఇతరులు అని చెప్తే ఆ ఇతరులు వీళ్ళు కూర్చొని చేసినారు పోలీసులు. మరి మీ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ పోయి ఎస్సీ ఎస్టీలను ఎక్కడి నుంచి కొడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీ స్టేషన్లో మీ పోలీస్ స్టేషన్లో కూర్చొని మీకు బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తులు అక్కడెక్కడో నల్గొండవారిపల్లిలో కూర్చొని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే అసలు మీరు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డిఐజీ గారు మీరు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అసహ్యించుకుంటారు. మీరు డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు వ్యవహరించడం లేదు. డిఐజీ గారి కంటే నేను ఎస్పీ గారికి కూడా వినవిస్తున్నా, మీకు అంతో ఇంతో మంచి పేరు ఉంది. మీరు చూస్తూ ఇక్కడ జరిగేటువంటి అరాచకాలన్నింటినీ చూస్తూ ఊరుకోవడం చాలా పొరపాటు. తప్పు చేసే వాళ్ళను మందలించాల్సినటువంటి బాధ్యత, తప్పు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లాలో పోలీస్ అధికారిగా మీకుంది. కానీ మిమ్మల్ని సైలెంట్గా పక్కన పెట్టించుకొని ఇక్కడ ఈ అధికార పార్టీకి తొత్తులైనటువంటి పై అధికారులు కూర్చొని పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మీ యొక్క పవర్ మీరు చూపించండి. రాజ్యాంగబద్ధంగా ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక ఎస్పీగా మీరు ఏదైతే వ్యవహారం చేయాలో మీరు ఇక్కడికి వచ్చి దాన్ని చేపించాలని చెప్పి సహృదయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండ వాళ్ళు వేసుకొని తిరుగుతుంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పట్ల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. నా మీద దాడి జరిగితే, నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను, అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నా మీద ఏమైనా దాడి జరిగితే okay.